అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్దీ మైండ్స్ ఎక్స్‌క్లూజివ్‌లీ మీ సుమన్ టీవీలో. వెల్కమ్ టు దిస్ బ్రాండ్ న్యూ షో. హెల్దీ బాడీ కావాలంటే ముందు హెల్దీ మైండ్ ఉండాలి. కాబట్టి ఈ ప్రయత్నం ఏంటంటే ప్రముఖులని తీసుకొచ్చి ముఖ్యంగా వైద్య రంగంలో ఉండే ప్రముఖులని మీ ముందు వాళ్ళ జర్నీస్‌తో పాటు ఆరోగ్య సూత్రాల్ని ఆవిష్కరించడం. అండ్ ఇవాళ ఐ హావ్ విత్ మీ అ ఫైర్ బ్రాండ్ ఇన్ హెల్త్ కేర్. మెడిసిన్ కాకుండా మాటల తూటాలతో ఆవిడ ఏ జబ్బు, ఏ వ్యాధున్నా నయం చేసేస్తారు. షీ ఈస్ అ పాజిటివ్ స్పిరిట్. సోర్స్ ఆఫ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. స్టన్నింగ్గా ఉంటారు చూడడానికి, మాటలు కూడా అలాగే ఉంటాయి. ద వన్ అండ్ ఓన్లీ గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రిషియన్ డాక్టర్ శిల్పి రెడ్డి గారు. వెల్కమ్ డాక్టర్ శిల్పి రెడ్డి. నమస్కారం. ఎప్పటి నుంచో నేను మీకోసం ట్రై చేస్తున్నాను, ఇవాళ దొరికారు మీరు. యాహ్! టైమ్ కమ్స్, ఎవ్రీథింగ్ కమ్స్. యాజ్ ఆల్వేస్ మీరు చాలా గ్రేస్ఫుల్గా, చాలా యూత్ఫుల్గా కనిపిస్తున్నారు. సో థాంక్ యూ. ఇఫ్ ఇట్స్ నాట్ టూ పర్సనల్, మీ జర్నీలో మీరు అంత బిజీగా ఉంటూ ఇంత గ్లామరస్గా ఎలా ఉంటున్నారు? దట్స్ మై సీక్రెట్. ఒక చిన్న నవ్వు మొహం ఉంటే ఏ ఫ్లా ఉన్నా అది కవర్ చేస్తది. అవునా? సో యూ బీ హ్యాపీ, ఇట్ గ్లోస్ మ్మ్. అండ్ ఇట్ గ్లోస్ ఫ్రమ్ విదిన్ యూ. మ్మ్. దట్స్ ద సీక్రెట్. అది మీలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే మీ ఇంటర్వ్యూలో అయినా మీరు మాట్లాడే మాటలంటే కూడా చాలా మందికి ఒక ఇట్స్ లైక్ అ గైడ్. అన్ఫిల్టర్డ్. ఎస్. సో డాక్టర్ శిల్పి రెడ్డి, మీరు ఆఫ్ కోర్స్ విమెన్స్ హెల్త్లో స్పెషలిస్టు, ఇక ఇంటర్వెన్షనల్ స్పెషలిస్ట్ అండ్ ఎస్పెషలీ కాంప్లికేటెడ్ కేసెస్లో మీరు యూఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పెషలిస్ట్ హియర్ దట్ వి నో. ఇప్పుడు విమెన్ హెల్త్లో ఉండే మేజర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటండి? అన్నీ తెలిసిన తర్వాత కూడా ఏమీ చేయకపోవడం. మ్మ్. ఒకప్పుడు నిజంగా చెప్తున్నాను, ఐ హావ్ సీన్ ఇన్ అండ్ అవుట్. మ్మ్. 20 years ముందు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో తెలీదు, మ్మ్. ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలీదు, మ్మ్. ఉమెన్ రిసోర్సెస్ తెలీదు, మ్మ్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ తెలీదు. మ్మ్. సో ఎడ్యుకేషన్ లేకుండా, ఇండిపెండెన్స్ లేకుండా, ఫైనాన్షియల్ రిసోర్సెస్ లేకుండా ఉమెన్స్ హెల్త్ వెనకబడింది అంటే వీ కెన్ రియలీ అండర్స్టాండ్. మ్మ్. 20 మ్మ్. years బ్యాక్ వీ కెన్ అండర్స్టాండ్. అవును. సో 20 years నుంచి ఇప్పటి వరకు ఉమెన్ హ్యావ్ బీన్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ సెల్ఫ్ సఫిషియంట్, దే ఆర్ ఎర్నింగ్, దే హ్యావ్ విజ్డమ్, దే హ్యావ్ ఎవ్రీథింగ్. మ్మ్. స్టిల్ ఇంకా కూడా మ్మ్. ఎడ్యుకేటెడ్ ఉమెన్లో కూడా మ్మ్. we are seeing a lot more health problems regarding unattended issues. ఓకే. ఎగ్జాంపుల్కి? ఎంత చదువుకున్నా అదే రక్తహీనత, అదే ప్రోటీన్ డెఫిషియన్సీ, అటు ఆ డిజీజెస్ పోయి, ఇన్ఫెక్షన్స్ డిజీజెస్ పోయి వెల్నెస్ డిజీజెస్ వచ్చాయి. అవును. Hmm? అవునవును. Then also they had sleep issues, now అవును. also they have sleep issues. Then also they have weight issues, now also they have weight issues. కరెక్ట్. సో ఎంత ఎడ్యుకేట్ చేసినా కూడా ఉమెన్ని టు అన్ ఎక్స్టెంట్ కామన్గా అందరినీ మనం అడ్రస్ చేసినట్టు అయితే, రూరల్ అయినా అర్బన్ అయినా కానీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ హ్యాస్ నాట్ గివెన్ దెమ్ అవేర్నెస్ టువర్డ్స్ దేర్ ఓన్ హెల్త్ అనుకున్న విధంగా. కరెక్ట్. అవును. ఓకే, కొంతమంది ఉంటారు అవేర్గా ఉంటారు, కానీ వాళ్ళు ట్రీట్మెంట్కి వచ్చేసరికి అదే నెగ్లెక్ట్. ఫర్ అ ఉమెన్, ఫర్ హర్ ఫ్యామిలీ ఈజ్ ఫస్ట్, హర్ చిల్డ్రన్, హర్ హస్బెండ్. ఇన్ ది ఎండ్ ఏదైనా టైం మిగిలి అస్సలకి ఇంకా బాగలేదు, ఇంకా నడవలేకపోతున్నాను, బాగా వీక్గా ఉందంట, అప్పుడు వస్తారు హాస్పిటల్కి. రైట్. ఎక్సెప్ట్ ఫర్ స్వీట్ కండిషన్స్ లైక్ ప్రెగ్నెన్సీ, అవును. వేర్ దే ఆర్ ప్యాంపర్డ్ అ లాట్ అండ్ దే ఆర్ బాట్ బై దే ఫ్యామిలీ మెంబర్స్. అంటే అదొక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. అంతే. అంతే. అదర్వైజ్ జనరల్గా మీరు ఒకసారి చూడండి, స్క్రీనింగ్ అయినా కానీ, ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఇంకా సేమ్ హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, సేమ్ అవేర్నెస్ ఉన్న, ఎడ్యుకేషన్ ఉన్న, ఇంకా అబార్షన్స్ ఏం తగ్గలేదు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ తగ్గలేదు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మెనోపాజల్ ఇష్యూస్ స్ట్రాంగ్గా అలాగే ఉన్నాయి. వాట్ హెస్ చేంజ్డ్? నథింగ్. మెనోపాజల్ ఇష్యూస్ అయితే ఎవరు మాట్లాడరు. అంటే దాని గురించి అట్లీస్ట్, ఎందుకంటే ప్రెగ్నెన్సీ అంటే మీరు నేను అన్నట్టు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా ఫ్యామిలీ అండ్ సొసైటీ హ్యాండిల్స్. మెనోపాజ్ అంటే ఆ స్టేజ్లో ఐ థింక్ విమెన్ ఆర్ డిస్కార్డెడ్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇండియాలో వచ్చేసరికి ఇప్పుడు వీఆర్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ సచ్ అ బిగ్ ప్లేస్. ఇక్కడ వీ హ్యావ్, యూ నేమ్ ఇట్, వీ హ్యావ్ ఇట్. అవును. స్టిల్ ఉమెన్ డోంట్ అడ్రస్ యూరినరీ ఇన్కాంటినెన్స్. వాళ్ళకి తెలుసు, ఐ హ్యావ్ అ లేజర్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్, ఎక్విప్మెంట్ ఇస్ ఫుల్ హెడ్ అండ్ నాన్ సర్జికల్. అయినా యూరినరీ ఇన్కాంటినెన్స్కి లేజర్ ట్రీట్మెంట్స్కి కానీ, మన చైర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కీగిల్స్ ఎక్సర్సైజెస్కి, వీటన్నిటికి ఇంకా రావట్లేదు. ఇంకా మనము టెక్నాలజీ పెట్టుకుని ఏం లాభం?
కరెక్ట్. ప్రపంచం అంతా కాస్మెటిక్ గైనకాలజీ వైపు వెళ్ళిపోయి కలర్ వెనకాల పడి పాకులాడుతూ ఎక్కడెక్కడ ఏరియాస్‌లోనో బ్లీచ్ చేసేసుకుని ఆ కాస్మెటిక్‌గా వెళ్ళిపోతూ ఉంటే, అవును. ఇంకా చాలా స్ట్రాంగ్‌గా, వోకల్‌గా ఉండాల్సిన యూరినరీ ఇన్‌కాంటినెన్స్, సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్‌ని అస్సలు మాట్లాడను కూడా మాట్లాడట్లేదు. హుహు. సో, వేర్ ఆర్ వి రైట్ నౌ? మీరు యాక్చువల్లీ అంటే వెనక్కెళ్ళిపోతున్నాం అనిపిస్తోంది మీరు అంటుంటే. ఇన్ టర్మ్స్ ఆఫ్ చెప్తుంటే. హెల్త్ ఐ స్టిల్ సే కరెక్ట్. అసలు క్యాన్సర్ స్క్రీనింగ్ అనేదే లేదు. అవును. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో మై హార్ట్ బ్రేక్స్ టు టెల్ దట్ our breast cancer incidence has increased tremendously. అండ్ చాలా నార్మల్‌గా ఉన్నవాళ్ళు అని అనుకున్న వాళ్ళలో. Exactly. And ఇంతకుముందు ఏజ్ 55, 60 ప్లస్ బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చేవి. ఇప్పుడు 30 ఇయర్స్ ప్లస్ వాళ్ళకి బ్రెస్ట్ లంప్ ఉంటే మాకే వెన్నుముకలో పెయిన్ వస్తుంది. ఏంటి ఇది ఏమన్నా క్యాన్సర్ వెళ్తుందా అని. హ్మ్. సో లైఫ్ స్టైల్‌ని అంత అబ్యూజివ్‌గా చేసేసారు. కరెక్ట్. మేబీ ప్లాస్టిక్స్ ఉండొచ్చు, మేబీ కెమికల్స్ ఉండొచ్చు, మేబీ వాలటైల్ సబ్స్టెన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. పొల్యూషన్ ఉండొచ్చు, వాళ్ళు వాడే వస్తువులు ఉండొచ్చు. వి డోంట్ నో. బట్ దే హ్యావ్ జస్ట్ బ్రాట్ డౌన్ బ్రెస్ట్ క్యాన్సర్ రేట్స్ సో హై. అవును. ఏజ్ కూడా బాగా అట్‌లీస్ట్ తగ్గిపోయింది. అవును. అట్‌లీస్ట్ స్క్రీనింగ్ చేసుకుంటే అంటే పొల్యూటెంట్స్‌ని ఔట్‌సైడ్ ఫ్యాక్టర్స్‌ని కంట్రోల్ చేయలేము. మీరన్నట్టు స్క్రీనింగ్ అయినా చేసుకుంటే ఎర్లీ డిటెక్షన్ వల్ల సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవట్లేదు. హ్మ్. దానికి ₹1 ఖర్చు అవుతుందండి? అవ్వదు. ₹1 కూడా ఖర్చు అవ్వదు. సో ఈదర్ దే ఆర్ కమింగ్ ఇన్ అడ్వాన్స్ స్టేజ్, నెగ్లెక్టెడ్ స్టేజ్ ఆర్ ఇన్ ఫియర్. అవును. మీరన్నట్టు కాస్మెటిక్ ఫోకస్ ఎందుకంత పెరిగిపోయింది బాగా. అందరికీ తెల్లగా ఉండాలి. పర్ఫెక్ట్ వి షేప్డ్ జా లైన్ కావాలి. మీరన్నట్టు దానికి ఖర్చు పెడతారు. పర్ఫెక్ట్ బాడీ కావాలి. ఆ కూల్ స్కల్ప్టింగ్‌లు అవి చేసుకుంటారు కానీ, ఇదివరకే కొంచెం అట్‌లీస్ట్ ఒక 30, 40 ఏళ్ళొచ్చి ఆంటీ అంటే కూడా టాలరేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు 55 ఏళ్ళొచ్చి ఆంటీ అంటే కోపం వస్తోంది. అక్క అనాలి. అక్క అంతే. దట్స్ అ వెరీ డిగ్నిఫైడ్ లైన్. కరెక్ట్. దే యాక్సెప్ట్ అక్క. అవును. బట్ దే వోంట్ యాక్సెప్ట్ ఆంటీ. హ్మ్. సో, అంటే మీరన్నట్టు ప్రయారిటీస్ మారిపోయాయి. ఫాస్ట్‌గా ఏదో అంటే ద థింగ్ టు ప్రూవ్ బాగా కానీ కంపాషనేట్‌గా ఉంటే విమెన్ పట్ల జడ్జ్‌మెంటాలిటీ కూడా పెరిగింది. ఇప్పుడు కొంచెం లావవుతే ఇదివరకు ఏజ్ రిలేటెడ్‌లే 40 ఇయర్స్ దాటాయని చూసి చూడనట్టు ఊరుకునేవారు. ఇప్పుడు వెయిట్ లాస్ ఎంత పిచ్చ పట్టుకుందంటే ఫ్యాట్ డైట్స్‌లోకి వెళ్ళిపోతున్నారు అందరూ. దే ఆర్ నాట్ కాన్సంట్రేటింగ్ ఆన్ లైఫ్ స్టైల్. అవును. దే ఆర్ నాట్ కాన్సంట్రేటింగ్ ఆన్ ఎవ్రీ డే. దే ఆర్ డూయింగ్ ఇట్ వెన్ దే నీడ్ ఇట్. హ్మ్. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. హ్మ్. దాంతో కాంప్లికేషన్స్ ఉంటాయి. దాంట్లో డిజైర్డ్ రిజల్ట్స్ ఉండవు. దాంతో వచ్చే ప్రాబ్లమ్స్ ఎనార్మస్ ఉంటాయి. బికాస్ ఇట్ విల్ కంప్లీట్లీ డిస్టర్బ్ యువర్ మెంటల్ వెల్నెస్. అవును. సో ట్రూ. ఇఫ్ యూ ఈట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ స్టాండర్డ్ హోమ్ కుక్డ్ ఫుడ్. ఏం తినాలో తెలియట్లేదండి. అన్ని రకాల ఆప్షన్స్ వచ్చేసాయి. ఎవరో మిల్లెట్స్ తినమంటారు. ఎవరో వచ్చి ఉత్త ప్రోటీన్ తినండి అంటారు. ఇంకోళ్ళొచ్చి పాతకాలపు ఇడ్లీ సాంబారే బెస్ట్ అంటారు. హౌ డస్ వన్ చూస్ ద రైట్ ఫుడ్ ఫర్ దెమ్? అది ఎవరో చెప్తే వచ్చేది కాదు. హ్మ్. నువ్వేం పని చేస్తున్నావు? ఎన్ని గంటలకు లేస్తావు? ఎన్ని గంటలకు పడుకుంటావు? వాట్ ఈస్ యువర్ నీడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ యు ఆర్ స్పెండింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాలరీస్? అండ్ వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్? హ్మ్. వాట్ ఈస్ ద డిమాండ్? అవును. ఆ డిమాండ్ సప్లైని మెయింటైన్ చేసుకోవాలి. హ్మ్. అండ్ ప్రోటీన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. కాంప్లెక్స్ కార్బ్స్ ఆర్ ఆల్వేస్ గుడ్. పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఇమోషనల్ ఈటింగ్ చెయ్యొద్దు. హ్మ్. సింపుల్ అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఈరోజు నేను దావత్కి పోయినాను అనేసేసి ఫుల్ మీల్స్ తినేసేసి నెక్స్ట్ 2 రోజులు తినకపోతే అది బాడీయా ఇంకేమన్నా? అంతే కదా! అది తట్టుకోదు చాలా. కదా! యూ షుడ్ హ్యావ్ పోర్షన్ కంట్రోల్ అండ్ ఇమోషనల్ ఈటింగ్ ఉండొద్దు. ఒకరోజు పండగ అంటారు, ఒకరోజు వీకెండ్ అంటారు, ఒకరోజు బర్త్డే అంటారు, ఒకరోజు మళ్ళీ ఇంకో పండగ వస్తూనే ఉంటుంది. అవును. సో ఆల్ దిస్ ఇస్ లాట్ ఆఫ్ ఇమోషనల్ ఈటింగ్. అండ్ హ్మ్. వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, our ancient foods are very good. హ్మ్. పోర్షన్ కంట్రోల్ మ్యాటర్స్. హ్మ్. అండ్ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా వాటిని కొంచెం మార్చుకోవాలి. అంతే. అదే ఐడియల్. అంతే. ఇప్పుడు చాలాసార్లు చూస్తాం మనం. మీరు చూసారా? ఫ్రూట్స్ మంచిది అని ఎవరైనా చెప్పారనుకో, హ్మ్. 10 రోజులు ఫ్రూట్స్ తింటే అవి ఏమైనా క్యాలరీస్ అవి. అవును. దాంట్లో ఫైబర్ ఇంతున్నా క్యాలరీస్ ఇంతుంటాయి. కరెక్ట్. హౌ షుగర్స్ కెన్ అవి యూ కూడా జస్ట్ అమ్మో! గార్జ్ ఆన్ ఫ్రూట్స్ లైక్ దట్? కరెక్ట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఫిజికలీ యాక్టివ్ పర్సన్, హ్మ్. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరే అనుకో, ఒక దగ్గర కూర్చుంటావు, వర్క్ చేస్తావు. హౌ కెన్ యూ జస్ట్ గార్జ్ ఆన్ ఫ్రూట్స్ జస్ట్ లైక్ దట్? ట్రూ. So you should increase your vegetables, increase your protein, take one fruit, at the max 2, but make sure that there is a balance of everything. అవును. Millets అంటారు. ఏం తింటారు మిల్లెట్స్? ఏమి తినరు. మిల్లెట్స్ని తినాలి అని అంటే ఇట్ షుడ్ బి వెల్ కుక్డ్.
చాలా శిక్షలాగా ఉంటది యాక్చువల్లీ వెల్ కుక్డ్ చేస్తే. అండ్ యూ అన్‌లెస్ యూ కెనాట్ ఈట్ మిల్లెట్స్ వితౌట్ వెజిటబుల్స్. హ్మ్. సో యూ షుడ్ బ్యాలెన్స్ దట్ ఫైబర్ అండ్ దిస్ ఫైబర్. సో అది బ్యాలెన్స్ చేయడము టెక్నిక్ తెలియాలి. అవును. అండ్ నువ్వు చాలా మంది తెలుసా, నేను ఇప్పటికి కూడా చెప్తాను, బ్రేక్ఫాస్ట్ తినాలి, స్నాక్ తినాలి, లంచ్ తినాలి, స్నాక్ తినాలి, డిన్నర్ తినాలి. ఇన్ని మీల్స్ ఎందుకండి బాబు, చేసే పని తగ్గిపోయింది కదా. సో దే ఆర్ ఫిక్స్డ్ టు అన్ ఎక్స్టెంట్ దట్ దే షుడ్ ఈట్ ఇన్ దిస్ ప్యాటర్న్. బట్ యాక్చువల్లీ వీఆర్ నాట్ సపోజ్ టు ఈట్ ఇన్ దట్ ప్యాటర్న్. నీ వర్క్ని బట్టి, నీ ఆకలిని బట్టి నువ్వు తినాలి. అందుకే లావు అవుతున్నారా? లేక ఎగ్జాక్ట్లీ. థైరాయిడ్ డిస్‌ఫంక్షన్‌లు ఇవన్నీ, ఇన్సులిన్ ఆర్ రెసిస్టెన్స్‌లు ఇవన్నీ. దే కమ్ యాజ్ అ కాంప్లిమెంటరీ యాజ్ యూ గెయిన్ వెయిట్. ఓహో! అంతే. అది If you neglect your sleep, finished. There are so many hormonal problems that will attack ఒక at one go. 6, 7 గంటలు పడుకుంటే చాలా అండి? 6-7 గంటల కంటేను మనం ఎప్పుడు పడుకోవాలనేది ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు సర్కేడియన్ రిథమ్ అంటున్నారు మనం అది. ఎప్పుడైనా 8 అవర్స్ పడుకోమని చెప్తే చాలామంది పొద్దున్న 2 గంటలకు పడుకొని 10కి లేస్తున్నారు. Is it going to be helpful? It will destroy your hormones. Because మనం పడుకున్న తర్వాత 2-3 అవర్స్‌కి మన మిడ్‌నైట్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. చిన్నప్పుడే బెటర్. ఆ 11:00 ఆ దూరదర్శన్‌తో ఛానెల్స్ కట్టేసేవారు. 8:00 పడుకోనిచ్చేవాళ్ళు మమ్మల్ని. 8:00 నువ్వు హ్మ్. పడుకోవాలంతే. హ్మ్. 7:30 డిన్నర్, 8:00 ఎవ్రీథింగ్ ఇస్ షట్. హ్మ్. ఇట్ విల్ టేక్ అనదర్ హాఫ్ అన్ అవర్ టు ఎనీవేస్ టు స్లీప్. హ్మ్. మళ్ళీ మార్నింగ్ 5:30, అవును. 6:00కి లేవాలి. అసలు ఈ ప్రాక్టీస్ ఎవరికీ లేదు. సిటీ స్టార్ట్స్ ఆఫ్టర్ 12 యూ నో. ఇట్స్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒకలాంటి బ్యాక్వర్డ్ నేచర్ అనుకుంటారు. 10కి, 9కి నిద్రపోతే వాళ్ళని లైఫ్ చాలా బిగిన్స్. హెరాస్ చేస్తారు, అవును. కామెంట్ చేస్తారు, హేళన చేస్తారు. అవును. ఇంత పెందలాడు పడుకుంటున్నావు అంటారు. అసలు అలాంటి వాళ్ళు ఒకళ్ళు ఎవరైనా మిగిలితే ఆరోగ్యంగా, ప్రపంచం అంతా కలిసి వాళ్ళని నాశనం చేస్తారు. సో ట్రూ. అండ్ అది పిచ్చలాగా పట్టుకుంది.